హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అది ఎందుకు చెప్పానో మీ అందరికీ థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. రైట్? సో బై ప్రొఫెషన్ నేను టీచర్ అవ్వడం వల్ల నన్ను ఎక్కువ మంది అడిగిన క్వెషన్స్‌లో ఏ సిలబస్ అయితే బాగుంటుంది అని అడిగారనమాట. సో సీబీఎస్ఈయా, ఐసీఎస్ఈయా, స్టేటా, లేకపోతే ఇంటర్నేషనల్ బ్యాకలరేటా, లేకపోతే కేంబ్రిడ్జా, లేకపోతే టెక్నో సిలబస్, ఐఐటీ సిలబస్ ఇలా చాలా అడిగారు. సో వీటన్నిటిలో నేను బెస్ట్ సిలబస్ ఏంటి అని అడిగిన దానికి కేటగోరికల్గా నేను మీకు ఒక ఆన్సర్ చెప్తాను అనమాట. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా బెస్ట్ సిలబస్ అనేది ఉండదు. ఎందుకంటే అన్నీ కూడా రైట్ సిలబస్. అది కూడా పిల్లవాడికి ఏదైతే సూట్ అవుతుందో దానికి తగ్గట్టుగా. అంతేగాని ఇదే బెస్ట్ సిలబస్, ఇది మాత్రమే ఇలా చేస్తుంది, ఇది మాత్రమే చెప్పగలుగుతుంది అనేది ఎక్కడా ఉండదు. అలాంటివి మనం కూడా ఆలోచించకూడదు. రైట్? సో నెక్స్ట్ 10 minutes ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కూడా ఈ వీడియో నిజంగా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎన్ని లైక్స్ అయితే చేస్తారో అంత ఎక్కువ రీచ్ ఉంటుందన్నమాట. ఓకే, సో మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. మంచి సిలబస్ అండి అని అడుగుతారు కదా. ఏది మంచి సిలబస్ అనేది ఏ ఎడ్యుకేషనల్ బోర్డు, అలాగే ఏది ఏ కరిక్యులం మనకి మంచిది అనేది చూసుకోవడం మంచిది. అంటే అది ఎప్పుడు నేను ఫస్ట్లో మీకు చెప్పినట్టు అసలు మీ పాపకు కానీ బాబుకి కానీ లేదా ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా వాళ్ళు ఏ లెవెల్లో అయితే ఉన్నారో ఆ లెవెల్కి సంబంధించినటువంటి ఆ లెవెల్కి సరిపోయేటువంటి సిలబస్ని చూస్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ వే. ఓకే, సో నేను మీకు అసలు మనకి అన్ని నేమ్స్ చెప్పుకునే బదులు మనకి 6 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసేసి స్టేట్ బోర్డు ఉంటుంది. తర్వాత మనకు తెలిసిన నేమ్ సెంట్రల్ బోర్డు అంటారు, దీన్ని సిబిఎస్ఈ కూడా అంటాం. తర్వాత ఐసిఎస్సి బోర్డు ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ అనేది ఉంటుంది, ఐబీ అని అంటాం. దాని తర్వాత కేంబ్రిడ్జ్ అనేది ఉంటుంది. కేంబ్రిడ్జ్ అనేది కూడా ఒక కరికులమే, అది ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి ఇంటిగ్రేటెడ్ సిలబస్ అనేది ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ సిలబస్ అంటే మీకు చాలామంది స్కూల్స్ ఐఐటి ఓరియంటెడ్ అని లేకపోతే టెక్నో అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఇవేంటి అంటే వాళ్ళకి ఒక సిలబస్ వాళ్ళుగా తయారు చేసుకొని ఒక మంచి కంటెంట్ని రెడీ చేసుకొని అక్కడి నుంచి అంటే మంచి రిసోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాళ్ళు ఒక కరిక్యులంని తయారు చేస్తారనమాట. వాళ్ళు అదే ఫాలో అవుతారు. అది ఐఐటి ఓరియంట్ ఉండొచ్చు, లేకపోతే జేఈ మెయిన్స్ ఇలాంటివి సంబంధించిన వాళ్ళు ఏదైతే స్పెషల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఆ ఓరియంటెడ్లోనే చెప్తూ ఉంటారనమాట. సో ఈ కేటగిరీస్ మనకు ఉన్నాయి ప్రజెంట్. ఫస్ట్ కేటగిరీలో స్టేట్ బోర్డు అనుకున్నాము. సో ఈ స్టేట్ బోర్డు ఏంటి అంటే మనకి రీజనల్గా ఉపయోగపడుతుంది. మనకి స్టేట్ బోర్డు అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అని, తర్వాత కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా వరకు మనకి గవర్నమెంట్ అఫిలియేటెడ్ అని ఉంటాయి కదా. సో అంటే గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థలు అని రాస్తారు. సో వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏదైతే సిలబస్ అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ బోర్డు ఏదైతే ఉందో ఆ స్టేట్ ఎడ్యుకేషనల్ బోర్డు ఏదైతే ఫాలో అవుతుందో సిలబస్ అవే ఫాలో అవుతూ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళకున్న టెక్స్ట్ బుక్సే వీళ్ళకి కూడా ఉంటాయి. ఇందులో వచ్చేసేసి మనకి ఇది రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. అండ్ తెలుగు ఇప్పుడు ఇంకా కొన్ని రిఫార్మ్స్ వచ్చిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజెంట్ మనకి మంచిగా అప్డేట్ చేశారు సిలబస్. ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు చాలా మంచిగా అప్డేట్ చేశారు. ఇది అఫోర్డబుల్ అనమాట. అంటే ఫీజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. ఇది ఈజీ లెర్నింగ్ ఉంటుంది. కాకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ. ఈ స్టేట్ బోర్డులో ప్రాక్టికల్ అనేది చాలా తక్కువ, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా తక్కువ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ టీచర్ సెంట్రిక్గానే ఉంటుంది ఇదంతా కూడా. కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మన స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతాయో అంటే స్టేట్ బోర్డు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇవి గవర్నమెంట్ బుక్స్కి సంబంధించి, అంటే మన స్టేట్ బోర్డు గవర్నమెంట్ బుక్స్కి సంబంధించి 6th నుంచి 10th దాకా అని చెప్తారు. అలాంటి వాటికి ఇవి బాగా ఉపయోగపడతాయి అనమాట. అంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ప్రాక్టికల్ లెర్నింగ్ తక్కువ అని నేను ఇంతకు ముందే చెప్పాను. అయితే చాలామంది ఆలోచించేది ఏంటంటే అఫోర్డబుల్గా ఉండే ఈ స్టేట్ బోర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిటీగా కావాలనుకుంటారు. అండ్ చాలా స్కూల్స్ చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న అంటే నేను చదువుకునేటప్పుడు ఉన్న స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది సిలబస్ అనేది చాలా డిఫరెంట్. అప్పుడు టెక్స్ట్ బుక్స్ అసలు
నేను మీకు మళ్ళీ అది కావాలంటే ఒక వీడియో చేసి చూపిస్తాను. కానీ ఇప్పుడున్న సిలబస్ మాత్రం అప్పటితో పోలిస్తే చాలా బెటర్‌గా ఉందన్న. అది గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే, ఈ ఎఫోర్డబుల్ అంటే ఇది మన స్తోమతకి తగ్గ సిలబస్ అని మీరు ఫీల్ అయినప్పుడు ఏం కోరుకోవాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుందో మనం చూసుకోవాలి. మనం సిబిఎస్ఈ గురించి మాట్లాడుకుంటే సిబిఎస్ఈలో మనకి బ్యాలెన్స్డ్ కరిక్యులం ఉంటుంది. ఇది వచ్చేసేసి అకాడమిక్స్ పరంగాను అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగాను రెండిటి పరంగాను చాలా మంచి స్కోప్ ఉంటుందన్నమాట. ఇది మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నేషనల్ వైడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ఏ స్టేట్కి వెళ్ళినా సరే, అక్కడ మీరు సెంట్రల్ సిలబస్ అనేది చూస్ చేసుకుంటే అక్కడ ఉన్న ఒక్క రీజనల్ లాంగ్వేజ్ తప్ప మీకు మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు సేమ్ ఉంటాయి. సో ట్రాన్స్ఫర్ అయినా కూడా మీకు ఇబ్బంది ఉండదు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ సిబిఎస్ఈ బోర్డు సెలెక్ట్ చేసుకునే వాళ్ళలో చాలా మందికి ఉన్న ఒక ఐడియా ఏంటంటే జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవడానికి కానీ, తర్వాత నీట్కి ప్రిపేర్ అవడానికి, ఇంకా కొన్ని కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసి చెప్తారు. అండ్ అవును, అలాగే సిలబస్ కూడా అలాగే ఉంటుంది. ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇలాంటి బ్యాలెన్స్డ్ కరిక్యులం అని చెప్పారు కదా, అకాడమిక్స్ ప్లస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అండ్ దీంట్లో డిసడ్వాంటేజెస్ అంటూ ఏం లేవు. మనకి కరిక్యులమ్స్ కంపేర్ చేసుకుంటే కనుక ఐసిఎస్సి బోర్డుతో పోలిస్తే సిబిఎస్ఈ ఇంగ్లీష్ టెర్మినాలజీ కొంచెం మోడరేట్గా ఉంటుంది. అంటే మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యేటట్టు ఉంటుందన్నమాట. మోడరేట్గా కోర్ ఇంగ్లీష్ అని నేను చెప్పను, మోడరేట్గా ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఐసిఎస్సితో కంపేర్ చేసినప్పుడు మాత్రమే. కానీ మీరు ఒకసారి ఆ బోర్డు సిలబస్ చూస్తే, అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ చూస్తే మీరు చదువుతున్నప్పుడు మీకు ఆ టెర్మినాలజీ, ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ ద వర్డ్స్ మీకు అర్థమవుతుంది. అండ్ ఐసిఎస్సి సిలబస్కి వస్తే ఇందులో వచ్చేసి మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, దాని తర్వాత లిటరేచర్ పార్ట్ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది వీటి మీద అనమాట. ఇంగ్లీష్ గ్రామర్ మీద, లిటరేచర్ మీద, సైన్స్ ప్రాజెక్ట్స్ మీద. ఇవి చాలా చాలా ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తారు. చాలా కోర్ సబ్జెక్ట్ అనమాట. అంటే డీప్లీ ది లెర్న్, వాళ్ళు చాలా డీప్గా నేర్చుకుంటారు అనమాట. అండ్ తర్వాత సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. అయితే సిలబస్ వచ్చేసి కంపారిటివ్గా చెప్తున్నాను నేను. ఇతర సిలబస్లు అంటే ఇప్పుడు దాకా మనం చూసుకుంటే స్టేట్ బోర్డు ఉంది, తర్వాత సిబిఎస్ఈ ఉంది. దాంతో పోలిస్తే ఇది హెవీ సిలబస్ ఉంటుంది. అసైన్మెంట్స్ కూడా చాలా ఎక్కువ అసైన్మెంట్స్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్కి ఎంత కావాలో అంతే ఉంటాయి, లాంగ్వేజ్కి ఎంత కావాలో అంతే ఉంటాయి. కానీ ఆ స్థాయిలో మనం నేర్చుకోగలగాలి. దానికి అది కోర్ సబ్జెక్ట్ అంటే మరి కంపల్సరీగా కొంచెం హెవీగానే ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి. అండ్ అకాడమిక్ పరంగా చూసుకుంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కంటే అకాడమిక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. డీటెయిలింగ్ అంటే కంపల్సరీగా మనం అనాలిసిస్ చేసి దాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దాని మీద అసైన్మెంట్స్ ఇస్తారో ఆ అసైన్మెంట్స్ మనకి ఏ రూపంలోనే ఉండొచ్చు, ఎగ్జామ్ రూపంలో కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న టెస్ట్ ఉంటాయి, ఆ టెస్ట్ల రూపంలో కానివ్వండి, తర్వాత ప్రాజెక్ట్స్ రూపంలో కానివ్వండి, దేనిలో అయినా ఉండొచ్చు. ఇవన్నీ కూడా అకాడమిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ దాని తర్వాత ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసేసి మనకి ఐబీ అండ్ కేంబ్రిడ్జ్ అనమాట. ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ సిలబస్. ఐబీ వచ్చేసేసి మెయిన్ ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ అంటారు. ఇది దేని మీద ఉంటుంది అంటే ఫోకస్ వీళ్ళకి క్రిటికల్ థింకింగ్ మీద, రీసెర్చెస్ మీద, ప్రజెంటేషన్స్, క్రియేటివిటీ, గ్లోబల్ సిటిజన్షిప్ అంటే వీటి మీద ఉంటుంది. గ్లోబల్ సిటిజన్షిప్ అనేది అదొక సపరేట్. అంటే నేను మీకు సింప్లిఫై చేసి చెప్పాలంటే క్రిటికల్ థింకింగ్ మీద ఎక్కువ. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక లెసన్ మనం చదివామనుకోండి, ఆ లెసన్లో ఉన్న మోరల్ వాల్యూ వచ్చేసి క్షమించటం అనే మోరల్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆ లెసన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్రిటికల్ థింకింగ్ దాని మీద మీరే ఒకవేళ ఫలానా క్యారెక్టర్ అయితే మీరు ఏం చేస్తారు, ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు అని ఒక కేస్ బేస్డ్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చి మిమ్మల్ని ఆలోచించమంటారు, మీ పక్కన వాళ్ళు ఆలోచించిన దాన్ని అనలైజ్ చేయమంటారు. అండ్ అట్ ద సేమ్ టైము తర్వాత మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తారు, ప్రాక్టికల్గా మనకి రియల్ వరల్డ్లో ఉండే సిచ్యువేషన్ ఒకటి ఇచ్చి దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని డైరెక్ట్గా పిల్లల చేతే చేయిస్తారు అనమాట. అంటే ఇదంతా స్టూడెంట్ సెంట్రిక్గా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ దీనిలో రీసెర్చ్ అండ్ ప్రజెంటేషన్, క్రియేటివిటీ ఇవి కూడా ఇదే స్థాయిలో ఉంటాయి. నేను చెప్తాను కదా, స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారో ఆ స్థాయి సిలబస్ని ఇవ్వటం అనేది చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే వాళ్ళ మీద అకాడమిక్ ప్రెషర్ అనేది ఉండకూడదు. అలా అయితేనే వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు. అయితే దీనిలో కొంచెం స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం తొందరగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అడ్వాన్స్డ్గా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని బట్టి మీరు వాళ్ళకి ఏది ఇస్తే బాగుంటుందో అకాడమిక్ ప్రెషర్ లేకుండా అట్ ద సేమ్ టైం ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిలబసెస్ అంటే కరిక్యులం గురించి ఇంపార్టెన్స్ తెలుసుకొని ఆ విధంగా మనం వాళ్ళకి కొంచెం పుషప్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేయగలుగుతారు. అంతేగాని ఒకేసారి వాడి మీద మనం పలానా చేసి అంటే ఇప్పుడు బేసిక్స్ రాకుండా ఇంగ్లీష్ క్వశ్చన్ చదవడం రావట్లేదు, సడన్గా వాడిని తీసుకెళ్ళి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒక ఇంటర్నేషనల్ సిలబస్ వాడికి ఇచ్చేసి నువ్వు దీని మీద ఒకటి మాట్లాడు అంటే పాపం తనే ఇంట్రడ్యూస్ చేసుకోలేని పిల్లోడు ఎలా ఒక కేస్ బేస్ స్టడీకి సంబంధించిన ఒక స్పీచ్ కానీ లేకపోతే ఒక స్పీకింగ్ స్కిల్లో ఎలా పార్టిసిపేట్ చేస్తాడో అప్పుడు అది ఎలా ఉంటుందంటే అది నలుగురిలో చేయాలి, అందరి ముందు చేయాలి. సో ఇది ఒక రకంగా మంచిదే ఎవరికి ఆ లెవెల్లో నేర్చుకొని ప్రజెంట్ చేయగలిగిన వాళ్ళకి. కానీ దాన్ని ప్రెషర్గా ఫీల్ అయితే చాలా కష్టం అనమాట. సో అందుకని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి సిలబస్ని మనం చూస్ చేసుకోవడం ఉత్తమమైన పని, రైట్. డిసడ్వాంటేజెస్ అంటే ఏం లేవు. మన కేంబ్రిడ్జ్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. కేంబ్రిడ్జ్లో అయితే మనకి మనం సబ్జెక్ట్స్ని చూస్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందులో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్, వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ అనమాట. వరల్డ్ వైడ్ మీరు ఇప్పుడు ఇంకా కేంబ్రిడ్జ్ స్కూల్స్ పెరుగుతున్నాయని నేను విన్నాను. అండ్ ఎవాల్యుయేషన్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళ ఎగ్జామ్ స్టైల్ ప్యాటర్న్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని అయితే అసలు ఎగ్జామ్స్ పెట్టరని చెప్తారు. అయితే ఎగ్జామ్స్ పెట్టడం మంచిదేనా కాదా అనేది మీరే నాకు డైరెక్ట్గా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎగ్జామ్స్ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసేసి మనకి ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ ఉన్నాయి, లేదా టెక్నో సిలబస్ అని కూడా అంటారు. ఓకే, ఇవి ఏం చెప్తున్నాయో చూద్దాం. ఐఐటి ఫౌండేషన్ అనేది ఇది మనం బ్యాడ్ అని ఏం చెప్పలేము, ఇది ఇది బాగోదు అని ఏం చెప్పలేము. అండ్ టెక్నో కూడా అంతే. టెక్నో అనేది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక సిలబస్ కాదు, దాన్ని ఏ బోర్డు కూడా కంటిన్యూ చేయదు. అది ఇంటిగ్రేటెడ్ అంటే వాళ్ళు తయారు చేసుకున్నది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫాలో అయ్యేది సిబిఎస్ఈ ఫాలో అవుతారు, స్టేట్ బోర్డు ఫాలో అవుతాయి కొన్ని స్కూల్స్, తర్వాత ఐసిఎస్ఈ కూడా ఫాలో అవుతాయి. అయితే వాళ్ళు ఎక్స్ట్రాగా ఏం చేస్తారంటే జేఈ కోచింగ్ ఇస్తారు, నీట్ కోచింగ్ ఇస్తారు, ఒలింపియాడ్ కోచింగ్ ఇస్తారు, ఎన్టీఎస్సి కోచింగ్ ఇస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తారు. అంటే ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు మ్యాథ్స్ చెప్తున్నప్పుడు ఆ మ్యాథ్స్ ఐఐటిలో అయితే ఇదిగో ఇలా ఉంటుంది, జేఈఈలో అయితే ఇదే సమ్ని ఇలా చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సిలబస్ని అంటే ఆల్రెడీ ఉన్న సిబిఎస్ఈ సిలబస్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటెడ్లో చెప్తారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని. ఇంగ్లీష్లో కూడా అంతే. నేను కూడా మా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగే చెప్తాను, ఇదిగోండ్రా ఈ బిట్ అయితే ఇదిగోండి ఇలా చెప్తారు, ఈ బ్లాంక్ ఇలా చెప్తారు, ఇది ఇలా వస్తుంది, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇలా వస్తుంది, సో ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇది ఇలా ఇస్తారు అని చెప్పేసి నేను కూడా చెప్తాను అనమాట. అయితే ఈ ఐఐటి ఫౌండేషన్ టెక్నో స్కూల్స్ అనేది వాళ్ళు ఒక సిలబస్ ఫాలో అవుతారు ఖచ్చితంగా. ఆ ఫాలో అయ్యే సిలబస్నే కొంచెం డిఫరెంట్గా చెప్తారు. ఓకే, సో మనకి ఈ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ చేయించాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. వాళ్ళు మళ్ళీ సపరేట్గా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఏది మనకి మంచిగా టీచర్స్ డెలివరీ చేస్తే ఆ కంటెంట్ని, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసేసి కొంచెం హెవీ వర్క్ లోడ్ ఉంటుంది, ఫ్రీ టైం అనేది చాలా తక్కువ, కొంచెం స్ట్రెస్ ఉంటుంది వీటిలోనే. అంటే మీలో ఎంతమంది అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక రకమైన స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు అలాగే ఎవరైనా ఫీల్ అయి ఉంటే పెద్దవాళ్ళు నాకు ఒకసారి అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇలా ఉంటుంది. సో నిజంగా ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నిజంగా ఎంతమందికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏది బెస్ట్ సిలబస్ అనిపించిందో మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏది బెస్ట్ సిలబస్ అనిపించిందో నాకు చెప్పండి. ఖచ్చితంగా నేను దాన్ని కూడా అడ్రస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా. మీరు ఇచ్చే సపోర్ట్ నేను చెప్పాను కదా, లైక్స్ మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.